క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 634 ఎల్లవేళలందు కష్టకాలమందు. ఆ పాట పాడేవారు ఎల్లవేళలందు. ఎల్లవేళలందు కష్టకాలమందు
ప్రార్థించుకున్నాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరుడు దేవదాస్ గారు వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేయవలసిందిగా దేవదాస్ గారు. ప్రార్థన చేస్తున్నాను. కృపా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దయగలిగిన ప్రభు, మహోన్నతుడా గొప్ప దేవాన్ని పాదములు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన నేను పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినమునైనా సురక్షితంగా కాచి కాపాడి సంరక్షించి వ్యాపారణ ప్రేమతో ఎక్కడ కాకుండా దానికి నడిపించి సజీవులకు నుండి సజీవుల దేవుడితో కలిసి సమాధానంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను శుద్ధించి నేను గణపతి నేను భయపతి పర్యాటానికి సమయానికి వాక్యాన్ని తెలిసిన దేవాన్ని పొందనాలు. అవును ప్రభా, నేను ఎంతో దినాలు చెప్తున్నాయి ప్రభు. 2020 సంవత్సరం నుండి నైనా కరోనా వైరస్ మహమ్మారి ఉద్రవిస్తూ ఎంతోమంది లక్షల మంది నైనా ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో మర్చిపోతున్నారు. అదే ప్రకారంగా ప్రభా మా ఎస్ఎస్ సంఘంలో కూడా నైనా ప్రభా నేను చూస్తున్నాను మా కళ్ళ ముందరే నేను ప్రభా ఈ బిడ్డలనైనా ప్రభా కరోనా వైరస్ ప్రభావం పడి నైనా ప్రభా నీ ఎందుకు నిద్రించి ఉంటున్నారు ప్రభు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి నేను వారి తల్లికి పశువులను తుడిసి తండ్రి ప్రభా వారి వీటి లోపు తండ్రి ప్రభా ఆ కుటుంబాలను దయచేయమని పెట్టుకుంటున్నాను ప్రభు. అవునండి, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన ప్రతి ఒక్క కుటుంబం ఏమాత్రం వైరస్ ప్రభావం పడుతున్నా నా తండ్రి విడుదల కలిగించుకొని పెట్టుకుంటున్నాను ప్రభు. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభా. అవునండి, ప్రతి ఒక్కరు ఒక విశ్వాసం ప్రార్థనాపరుగా మా యొక్క సంఘం ఒక కుటుంబంపైన ఈ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చుతండి ప్రభు. మరి ముఖ్యంగానైనా చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించిన రాని వారికి సకాలంగా త్వరపెట్టి సంఘానికి నడిపించమని పెట్టుకుంటున్నాను. ఈ సంఘంలో తల్లి ఎంతో ఉద్రేపం ఉంటున్న బిడ్డలు నేను వారి కుటుంబంలోనే తల్లి బెడ్రీలో ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి గురించి ధైర్యపరిచి ఓదార్చి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ను ఆరోగ్యానికి నేను ప్రసాదించమని పెట్టుకుంటున్నాను ప్రభు. నేను అంతే కాకుండా పరిశుద్ధ దినం రోజు మా దైవసేవకుని నేను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డని దీవించి ఆశ్రయించి ఉన్నంతరాత్మతో ఆ బిడ్డను అభిషేకించి తండ్రి నీ చిరుదట్టను మరుగుపరిచి తండ్రి ప్రభా మా ప్రాణాలకు మా ఆత్మకు ఎటువంటి ఆ వాక్యం అవసరం ప్రభా నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడి ఆ మాట్లాడిన మాటలు మా ఉన్నలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకున్నటానికి నా తండ్రి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి బిడ్డల ఈ దినపు మన టెక్స్ట్ రండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము అందులోని కొన్ని వచనాలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనము 14, 15, 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి ఆ భాగాన్ని అందరూ చూడాలని మీ భాగ్యంలో మీకు మనవి చేస్తా ఉంటున్నాను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమని నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను. ఏమి చూచిరని చూచి అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోండి పిల్లరా. నెక్స్ట్ చూపించి అనే మాట అండర్లైన్ చేసుకోండి. చూచిరని నెక్స్ట్ చూపించి ఉన్నాను. చూచుట చూపించుట. 16వ వచనం అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులు బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. తిరిగి రండి పిల్లరా. నూతన నిబంధన మన టెక్స్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయం చాలా శ్రేష్టమైన భాగము. కొన్ని వచనాలు అందులో మనం ఇవాళ మన టెక్స్ట్ చదువుతాం. 38, 39 వచనాలు. 38,
39 వచనాలు పిల్లలు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి అండర్లైన్ చేసుకోండి పిల్లరా. మీరేమి వెలుగుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగింది. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా చూడుడి అండర్లైన్ చేసుకోండి పిల్లరా. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొక్క బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయను. నెక్స్ట్ పిల్లరా 41 వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి అండర్లైన్ చేసుకుంటే చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి నెక్స్ట్ ఆ తర్వాత 45-46 వచనాలు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసినో ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. చూడుము ఫిలిప్పు అతనితో అనెను. చాలు పిల్లరా, ఇంకా కొన్ని భాగాల తర్వాత చదువుకుందాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, జూలై మాసపు 2వ పరిశుద్ధాదివారపు ఆరాధన. మీరందరూ కూడా ఇంతమందిగా దేవుని మందిరం SIU చర్చ్ దేవుని సన్నిధానంలోనికి విచ్చేసినందుకు చాలా సంతోషం. బయట కూడా చాలా మంది కూర్చొని ఉన్నారు, బాల్కనీలో ఉన్నారు, బయట కాంపౌండ్ కూడా కూర్చొని ఉన్నారు. మంచిది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన సన్నిధి భాగ్యం ఇలాంటి కలవరపు దినాల్లో కూడా ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఘనత మహిమ స్తుతి ప్రభు నామమునకు కలుగును గాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతరికి ప్రభు పేరిట మీ అందరికీ శుభములను వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. దయచేసి కొన్ని నిమిషాలు అందరూ మంచిగా ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సత్యాలు, ఈ లేఖన భాగాలు అందరూ అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకున్న మీరు మనము అన్వయించుకోవడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. చదవబడిన లేఖన భాగంలో పిల్లరా, చూచుట అనేటువంటి మాట, చూపించుట అనేటువంటి మాట. ఇంగ్లీష్లో ఏమంటారంటే చూడడం అంటే సీ అంటారు. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. సీ అనగా చూచుట, SEC. లేకపోతే చూపించుట అంటే షో ఇట్ అంటారు. లేకపోతే షో హిమ్, లేకపోతే షో ఇట్. ఏదైనా ఒకటి చూపించుదని అని చెప్పారు. లేకపోతే అతన్ని చూపించు, లేకపోతే అది ఏదో నాకు చూపించు అని అంటాం కదా. కాబట్టి సీ అండ్ షో, ఇంగ్లీష్లోనైతే సీ అండ్ షో. ఇవాళ మన అంశం సీ అండ్ షో. చూడు, చూపించు. నువ్వు చూడు, చూసిన దాన్ని నువ్వేం చేయాలి? చూపించు. సీ, నువ్వు ఏంటో చూడు. రెండవది షో, చూపించు. ప్రియమైన వాళ్ళ ఈ దినపు మన అంశాలు అక్కడక్కడ కూడా అందుకే బాగా అండర్లైన్ చేస్తున్నా. ఎవరు ఏం చూశారు, చూసినటువంటిది ఎవరు ఏమి చూపించారు అనేటువంటిది మంచిగా అందరూ బాగా అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఈ దినంలో మనము చాలా మందిని, ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చేసింది, అయిపోయింది పిల్లరా. మొదటిసారి కరోనా అంటేనే ఏవేవో రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. నిన్న మాటలో ఎన్ని దాని గురించినటువంటి ప్రపంచవ్యాప్తంగా తిరిగి వచ్చింది పోయింది. అమ్మాయి ఏదో రిలీఫ్ ఇచ్చిందంటే ఏదో సెకండ్ వేవ్ ఉందంటారు. ఉందంట, లేదని కొందరు, ఉందని కొందరు. మళ్ళా రెండోసారి వచ్చేసి ఈసారి చాలా మందిని బాధ పెట్టింది, చాలా కుటుంబాలను ఇబ్బంది పెట్టింది. చాలా మంది మనందరికీ తెలుసు పిల్లల. ఇప్పుడు ఈ పరిస్థితులలో అలాగ దేవుడు మనకు చేసినటువంటి అనగా ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ప్రభు కరుణాహస్తం నిన్ను, నీ కుటుంబాన్ని, అలాగే నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఎదురైనటువంటి చేదు అనుభవాల మధ్యలో, నీ కుటుంబ జీవితంలో నీకు ఎదురైనటువంటి ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో ప్రభు ఏం చేశాడు నువ్వు చూసావు. నువ్వేం చూసావో అది నువ్వు చూపించునైనా
జీవితంలో ఏం చేశావో అది చూపించు. అది చూపిస్తే ఆశీర్వాదం మనందరి ముందు ఉండేది. ఇదే సువార్త పిల్లరా. చాలా స్పీడ్ గా నేను ఈ మాటలు తెలియపరుస్తున్న సమయాన్ని బట్టి అందరూ మంచిగా అర్థం చేసుకోండి. మనం ఏం చూసామో చూసినటువంటిది చూపించడమే అదే నిజమైనటువంటి సువార్త. చెప్పడం తర్వాత విషయం. చెప్పడం కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్తా ఉంటే చాలా మంది ఆలకించారు. ఎందుకనగా వాళ్ళ జీవితాల్లో నిజమైనటువంటి సాక్ష్యం ఉండదు కాబట్టి, అనగా చెప్పింది వాళ్ళ జీవితాల్లో చేయరు కాబట్టి, ఇతరులకు చెప్పడానికే ఉపయోగించుకుంటారు కాబట్టి, ఆ చెప్పింది ఇతరులకు ఆ విధంగా అది నాకు కాదు వాళ్ళకే అని చెప్పేసినట్టు ఉంటారు కాబట్టి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కానీ వాళ్ళ కుటుంబ జీవితాల్లో వాటిని అప్లై చేసుకోరు కనుక లోకం చూస్తుంది, సంఘం చూస్తుంది, సమాజం చూస్తుంది కనుక వాళ్ళు చెప్తానే ఉంటారు కానీ చేయరు కాబట్టి ఆ చెప్పిన మాటలు ఎవరు పెద్దగా ఆలోచించరు, తెలియనటువంటి వాళ్ళు తప్ప. అందుకే పిల్లల నిజమైనటువంటి స్వార్థ ఏదనగా మనం ఏం చూసామో చూసింది చూపించాలి. అనగా మన వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభును మనం చూపించాలి. పిల్లల మనం ఏమై ఉన్నాం ప్రభు కృప చేత మన కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ప్రభు మనకి ఏం చేశాడో అది చూపించాలి. ప్రభు నా కోసం ఆయన సిద్ధపరిచిన మహా గొప్ప రక్షణ మనం పొంది ఉంటే దాన్ని చూపించాలి లోకానికి, మన మాటల్లో చూపించాలి, లోకానికి మన చూపుల్లో చూపించాలి, లోకానికి మన ప్రవర్తనలో చూపించాలి, లోకానికి మన మంచితనంలో చూపించాలి, లోకానికి మన యొక్క క్రియల ద్వారా, మన యాటిట్యూడ్ ద్వారా. అంతేగాని ఇంకోటి మాటల రూపాన కాదు. మాటలకి ఏదైనా జరిగిపోతూ ఉంటాయి ఇన్ని రకాలుగా. కానీ టాకర్స్ మస్ట్ బి డూయర్స్. ఎప్పుడైతే టాకర్స్ మస్ట్ బి డూయర్స్ గా ఉంటారో అప్పుడు సమాజం చైతన్యం అవుతుంది, సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది, ప్రపంచం మారిపోతుంది. పిల్లల అయితే నేటి దినాలు ఆ విధంగా లేవు కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చూసావో దాన్ని చూపించు, అదే సువార్త. అనగా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితం ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ నడత ద్వారా, నీ మాట ద్వారా వాటిని ప్రభును చూపించు. నీ కుటుంబం చూపించు. ఉదయకాలంలో ప్రభు వాక్యంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. కదా జరిగినటువంటి విషయం సందర్భం ఏంటంటే హిజ్కియా రాజు చాలా మంచివాడు, వాస్తవంగా మంచివాడు. తాను దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు. సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది. మామూలు అనారోగ్యం కాదు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మరణకరమైన రోగం వచ్చింది. పిల్లల ఇంకా చచ్చిపోతాడని డిసైడెడ్. ప్రవక్త యెషయా వచ్చాడు. అది మీకు తర్వాత 20వ అధ్యాయం చదవండి, రాజుల 2వ గ్రంథంలో చెప్పిన విషయాలు ఉంటాయి. ఆ యెషయా ప్రవక్తను దేవుడు పంపాడు. హిజ్కియా నీవు మరణమవుతున్నావు, నీవు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎందుకనగా అప్పటికి తన ఇల్లు చక్కబెట్టుకోలే. హిజ్కియా మాత్రమే బాగున్నాడు. హిజ్కియా మాత్రమే ఆత్మీయ జీవితంలోనైనా మిగిలిన అన్ని విషయాల్లో తన వరకు మాత్రమే దేవుడి సన్నిధిలో కొంత మంచిగా ఉన్నారు. కానీ కుటుంబ పరిస్థితులు బాగలేవు. కుటుంబంలో పిల్లలు వాళ్ళు దేవుడితో భయభక్తులు కలిగిన వారు లేరు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే దాని అర్థం అన్ని చక్కబెట్టుకోండి. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అది రాజ్య పరిపాలన కావచ్చు, ఇంకోటి వగైరా అన్ని కాదు. కాబట్టి నీ జీవితంలో మిగిలినటువంటివి సరిగా లేవు, అవి చక్కబెట్టుకో అని చెప్పేసి అన్నాడు. టైం దగ్గరికి వచ్చింది. ఇంకా నువ్వు చనిపోతావైనా ఎప్పుడు చనిపోతావో తెలియదు. ఏ టైంలో మరణమైతే దగ్గరికి వచ్చేసింది నీకు. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోవాలన్నాడు. వెంటనే హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. యెరూషలేము దేవాలయం వైపు, ఆ గోడ వైపు తన ముఖము తిప్పుకొని కన్నీటితో ప్రభువా యెహోవా, మిగిలిన విషయాలు ఏమీ ప్రార్థన చేయలేదు. మిగిలినటువంటి విషయాలు ప్రార్థన చేయలేదు. అంటే నేను అది ఇట్లా మా చిన్నోడు ఇంత, మా పెద్దోడు ఇంత, నా ఇంట్లో సమస్యలు ఎట్లున్నాయి, నా రాజ్య పరిపాలన ఎట్లుంది, ఇదిగో ప్రభా నేను ఇట్లా ఇవన్నీ కూడా ఏం చెప్పలేదు. పిల్లరా ఆ మాట చెప్పి వెళ్ళిన వెంటనే ఒకే ఒక కన్నీటి ప్రార్థన, సిన్సియర్ ప్రేయర్ పిల్లరా. అనగా దేవుడి సన్నిధిలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అవును నా ఫ్యామిలీ సరిగా లేదు, అవును నా కుటుంబం చక్కవలసింది చాలా ఉంది, ఒప్పుకున్నాడు. నటించాల, వేషధారణ చూపల, ఇంకోటి కాల రాజు తను మళ్ళీ ఇంకా. కానీ నాకేది తక్కువ, నేను అనుకుంటే ఏమైనా చేస్తా. ప్రవక్త నువ్వెవరు నాకు చెప్పడానికి,
నేను రాజులు నాతో ఇలాంటి మాటలు చెప్పాల్సిందని యువతలో ఎక్కడో వెళ్ళి వాళ్ళు చెప్పాలను చచ్చిపోతాను బాబు నీళ్ళు చక్కబెట్టుకొని నాకు రాజు నాకు చెప్తావా? ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలన చేసి ఒక గొప్ప రాజుగా నేను ఏలుబడి చేస్తా ఉంటే నాకు ఇటువంటి మాటలు మాట్లాడాలి. సరిగ్గా మనమైతే మాట్లాడతాం పిల్లరా. కానీ హిజ్కియా ఆ విధంగా చెప్పరా, సిన్సియర్ ప్రేయర్. అదే హిజ్కియా కాపాడి ఏమన్నానంటే, ప్రభుని కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. నా పరిస్థితి వగైరా అవన్నీ కాదు ప్రభా. ఐ వాంట్ యువర్ గ్రేస్. నాకు నీ కృప కావాలి, నీ కృప నాకు కావాలి కదా. దయచేసి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆయుష్ని నన్ను బాగు చేయి ఎన్ని కూడా చేయలేదు పిల్లరా. నీ కృపలో జ్ఞాపకం చేసుకో అంటే కృపలో జ్ఞాపకం చేసుకోవాలన్న ఒక్క మాట ఇమ్మీడియట్ గా పరలోకమందు ఉన్న తండ్రి యొద్దకు చేరిపోయింది పిల్లరా. Instantaneously, God the Almighty sent again his prophet Isaiah to the great king Hichkiah. మళ్ళీ రాజైనటువంటి హిజ్కియా దగ్గరికి పంపించాడు. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. నీ కన్నీళ్లు నేను చూసినా, కృపలో జ్ఞాపకం చేస్తున్నా. నీ కన్నీళ్లు నేను చూసినా, కృపలో జ్ఞాపకం చేస్తున్నా. బాగా వినాలి పిల్లరా. నీ కన్నీళ్లు చూశాను, నీవు కన్నీళ్లు విడుచుతాను, నా కృపలో జ్ఞాపకం చేస్తున్నా. 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నా. ఈ 15 సంవత్సరాలు అన్ని చక్కబెట్టుకొని బాబులు కూడా ఇంతవరకు బాగానే ఉంది. గుడ్, మంచిది. అయితే జరిగిన విషయం ఏంటంటే, తాను ఆయుష్ 15 సంవత్సరాలు పొందిన తర్వాత ఇప్పుడు ఎవరిని చూపించాలి పిల్లరా? ఎవరిని చూపించాలి? దేవుని చూపించాలి తన జీవితంలో. యెహోవా దేవుణ్ణే తను స్వస్థపరిచిన 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుని తన జీవితంలో హిజ్కియా చూపించాలి. జరిగిన విషయం ఏమైందంటే, బబులోను రాజు ఒక అన్యుడైనటువంటి బబులోను మహా సామ్రాజ్యపు చక్రవర్తి దగ్గర నుంచి కొంతమంది వచ్చినారు. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు సిఐడి ఆఫీసర్స్. వాళ్ళు ఎట్లా వచ్చారంటే పత్రికలు తీసుకొని వచ్చినారు, బహుమానాలు కానుకలు తీసుకొని వచ్చినారు. ఈ రాజుకు ఆరోగ్యం బాగైతే ఇజ్రాయేల్ రాజుకు నీ ఆరోగ్యం బాగైందని బోకే ఇచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి అలాంటి విషయం చెప్పి ఆ మంచిగా అన్ని కూడా కనుక్కొని తర్వాత ఇబ్బంది పెట్టాలని లోపల ఒక చెడు మనస్సు కలిగి పైకి కృత్రిమంగా నవ్వుతూ పైకి ఊరిక నటిస్తూ లోపల మాత్రం వేరే అభిప్రాయాలు కలిగి కొంతమంది టీం వచ్చినారు. బబులోను రాజు పంపించినటువంటి టీం వచ్చినారు. పాపం ఈయన అమాయకుడు ఏం చేశారంటే హిజ్కియా వాళ్ళు వస్తానే వాళ్ళు ఇచ్చిన బోకే, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అవన్నీ కూడా తీసుకొని, సరే మంచిది మీరు ఎక్కడో దూరం నుంచి వచ్చినారు నా ఆరోగ్యం కోసం, మంచిది రండి వచ్చేయండి అని చెప్పారు. భోజనం పెట్టినావు ఓకే, కాఫీ ఇచ్చినావు ఓకే గుడ్ మంచిది, కూల్ డ్రింక్ ఇచ్చినావు ఓకే గుడ్ మంచిది. అంతవరకే ఉండాలా, అంతవరకే దాన్ని లిమిట్ చేసుకోవాలా. ఇప్పుడు ఏం చేసినారంటే ఇక నేరుగా ఆ మిగిలినటువంటి విషయాలు దయచేసి అక్కడ వాక్యం చూడండి. నా జీవితంలో దేవుడు ఇదిగో ఈ అద్భుత కార్యాన్ని చేసినాడు, వాస్తవంగానే చచ్చిపోవాల్సింది, దేవుని కరుణా హస్తం ఆయన కృపను కాపాడింది కాబట్టి నేను మళ్ళీ సజీవ లెక్కలో ఉన్నా. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చామనే మాటే కనీసం యెహోవా దేవుని గురించిన ప్రస్తావన హిజ్కియా వాళ్ళ మధ్యలో చేయలేదు పిల్లరా. ఇంకా బాగైపోయి అంత బాగుండే లోపల రాండి చూడండి, నా వైభవం మా ఇల్లు చూడు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ చూడు, మా ఇంట్లో ఎయిర్ కూలర్ చూడు, మా ఇంట్లో ఉండేటువంటి సోఫా చూడు, ఇంకా మా ఇంట్లో ఉండేటువంటి ఆ టెకలమ్మ అవి ఇవి ఇంకా ఏంటంటే ఉంటాయి కదా కొన్ని ఈ రకరకాల బయట మా బంగళా, నా కోట, నా అంతఃపురము, నా పనివాళ్ళు, నా సర్వెంట్స్, మా కార్లు, మా బిల్డింగులు, మా హంగామా, నా రాజరికం, నా వైభవం మొత్తం అన్ని ధనాగారంతో సహా ఆయుధాలు ఎక్కడెక్కడ పెట్టి మొత్తం ఎవరు చూపించాడు? అవసరమా అది? వాళ్ళు వచ్చినటువంటిది ఒక దురుద్దేశంతో వచ్చారు. దురుద్దేశంతో వచ్చి మామూలుగా మాటల్లో మభ్య పెడతానే బోధపడిపోయాడు హిజ్కియా. బోధపడి మొత్తం అన్ని చూపించినప్పుడు కనీసం ఎక్కడైనా నా దేవుని కరుణాహస్తం ఆయన కృప నన్ను కాపాడింది, ఇదిగో ఈ రోజు నేను ఈ అంతఃపురం, ఈ కోట, ఈ వైభవం ఇవన్నీ కూడా కలిగి ఉన్నారంటే నా దేవుని యొక్క కరుణ చెప్పినాడు. ఆ మాట చెప్పలేదు. చూసారా మానవ నైజం ఏ విధంగా ఉంటాం. మనందరం కూడా ఇలాంటి వాళ్ళమే, మనందరం కూడా. అందుకే మన జీవితాల్లో ప్రభువును చూపించాలి, మన జీవితాల్లో దేవుని ఆయనను ప్రత్యక్షపరచాలి.
చూసినారు, అంతా చూసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు రావడం వచ్చింది, ఈయన చూపించడం జరిగింది. చూసినారు, చూపించింది ఎవరు? ఈయనే. వాళ్ళు చూసినారు, ఈయన చూపించినాడు. వాళ్ళు చూసినారు, ఈయన చూపించినాడు. క్లియర్గా ఉంది. వెంటనే యెషయా ప్రవక్త మళ్ళీ వచ్చినాడు. యెషయా ప్రవక్త వచ్చి, రాజా హిజ్కియా, నీ దగ్గరికి వచ్చినారు, ఎవరు వాళ్ళు? అయ్యా, వాళ్ళు వచ్చేసి బబులోను రాజు దగ్గర నుంచి వచ్చిన మంచి టీం, హై లెవెల్ కమిటీ. అది హై లెవెల్ కమిటీ. వాళ్ళు గొప్పలు, రాజు చక్రవర్తి పంపించినాడు, బబులోను చక్రవర్తి. వాళ్ళు వచ్చినారు. సరే, వచ్చినది బాగానే ఉంది. మరి నువ్వేం చూపించినాడయ్యా? నేనా భోజనం పెట్టిన, ఇంకా అన్ని మొత్తం చూపించిన, నా సమస్త పదార్థాలు ఏమేమి ఉన్నాయో అన్ని చూపించిన. ఎవరు చూపించమన్నారు నిన్ను? నీ జీవితంలో దేవుడిని చూపించావా నువ్వు? నీకు స్వస్థతనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదినిచ్చి, నీకు బ్రతుకునిచ్చి, ఆయుష్నిచ్చి, నీకు ఇంత చేస్తే నువ్వు చూపించాల్సినది యెహోవా దేవుణ్ణి. నీ కోట, నీ అంతఃపురము, నీ వైభవము, నీ శరీరము, నీ ఆరోగ్యము బాగుపడినటువంటిది, ఇవన్నీ చూడు నా కథ అని చెప్పేసరి ఏంటి నువ్వు చూపించింది? ఇదిగో వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు వచ్చింది. వాళ్ళు నీకు మోసం చేసడానికి వచ్చినారు. ఇంకా చూడు, త్వరలోనే ఏం జరుగుతుందంటే, బబులోను చక్రవర్తి వస్తాడు, సమూల నాశనం చేస్తాడు నీ రాజ్యాన్ని. మొత్తం ఏమి లేకుండా ఆ ఆయుధాలతో సహా, ఆ ధనాగారంతో సహా మొత్తం పొలగొట్టుకొని తీసుకోబోతాడు. ఇదిగో నీ గర్భాన నీ పిల్లలు, ఇదిగో నీ రాజ్యంలో ఉన్నటువంటి నీ పిల్లలు పుట్టినటువంటి ఆ సంతానంలో నుంచి నపుంసకులుగా తయారు చేస్తారు. వాళ్ళని చేసి వాళ్ళ రాజ్యంలో నపుంసకులుగా, ద్వారపాలకులుగా పెట్టుకుంటాడు. అది కూడా జరుగుతుంది. చూసారా పిల్లలు? జరిగింది. నెబుకద్నెజరు వచ్చిన తర్వాత 586వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఒకసారి వచ్చినాడు. అప్పుడే దానియేలు, షద్రక్, మేషాక్, అబేద్నెగోలను తీసుకోమన్నాడు. మళ్ళా వచ్చినాడు రెండోసారి. నెక్స్ట్ వచ్చి హెజ్కేల్ ప్రవక్తను తీసుకోమన్నాడు. బబులోను వచ్చాడు. మళ్ళా వచ్చిన 605వ సంవత్సరం యెరూషలేము దేవాలయాన్ని చూసారా పిల్లలు? అందుకే నేను సవినయంగా మనం చేస్తున్నా, మన జీవితాల్లో ప్రభువును చూపించాలన్నా. మనకు ఉన్నటువంటి మిగిలిన అభివృద్ధి చూపిస్తే ఇంతవరకు దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? ప్రభు నీ కొరకు, నా కొరకు ఆ చేసినటువంటి వాటిని మనము చూపిస్తున్నామా? మనం చూసిన మనం ఏం చూపిస్తున్నాం ఈ లోకాన్ని? క్రైస్తవులమైన మనం చూసాం యేసు ప్రభు యొక్క మహా గొప్ప లక్షణం. మనం చూసాం యేసు ప్రభు యొక్క ధ్యానం. మనం చూసాం యేసు ప్రభు యొక్క ఆయన రక్త తర్పణం. మనం చూసాం యేసు శిలువ. కానీ మన జీవితాల్లో చూపిస్తున్నామా? ఇవి చూపిస్తున్నాం. గత వారంలో మనం ధ్యానం చేస్తున్నాం బిడ్డల. తోబా వచ్చేసేసి ముందు యేసు ప్రభుని చూడలేదు. యేసు ప్రభు వచ్చారు, ప్రత్యక్షమయ్యారు, పునరుత్థాన ప్రత్యక్షత. ఆ సమయంలో ఆయన లేడు. నేను చూడాలి అన్నాడు. ఆ చూసిన మాత్రమే కాదు, ఆయన గాయాల్లో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కన నా వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నమ్మనన్నాడు. మళ్ళీ ఆయన కోసమే మళ్ళీ వచ్చాడు యేసయ్య. ఆయన కోసమే ప్రత్యక్షత, పునరుత్థాన ప్రత్యక్షత ప్రభు చూపించాడు. ఈసారి తోబా చూశాడు. అప్పుడు ప్రభు పిలిచి, నాయనా గాయాల్లో ఏడు పెట్టనైనా, ప్రక్కన ఏడు పెట్టి చూడనైనా, చూడు. చూశాడు. యేసు ప్రభు వారు చూపించారు. తోబా చూశాడు. యేసు ప్రభు వారు చూపించారు. తోబా చూశాడు. యేసు ప్రభు వారు చూపించారు. అంతే, జీవితం మారిపోయింది కూడా. తాను ఏమి చూశాడో, యేసయ్య గాయాలను, యేసయ్య రక్తాన్ని, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసినటువంటి తోబా మన దేశానికి వచ్చాడు బిడ్డలా. మన దేశం మన భారతానికి వచ్చాడు. చెన్నై పట్టణానికి, ఉన్నటువంటి మద్రాసు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ పట్టణానికి ఇక్కడ క్రీస్తు శకం 52వ సంవత్సరం వచ్చి 72వ సంవత్సరాన యేసు క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. తన జీవితంలో ఏ చూశాడో యేసయ్య ప్రేమ, ఏ గాయాలను చూశాడో, ఏ రక్త తర్పణాన్ని చూశాడో, ఏ రక్షణను తాను పొందాడో అది చూపించాడు లోకానికి. నువ్వు నేను పని చేస్తున్నావా? మనం ఈ మధ్య కాలంలో మన ముందు ఎంత మంది రాలిపోయారు, ఎంత మంది మనకు కనిపించకుండా పోయారు, ఎంత మంది గురించిన ఆ సమాచారం, ఆ విషయాలు మనం వింటూ వచ్చారు. మన దూర ప్రాంతాల్లో వెళ్ళలేని పరిస్థితి. మన బంధువులైనటువంటి వాళ్ళు కూడా ఈనాటికి మరణాలు పొందారు అంటే విని
ఏడ్చి ఇంట్లో ఉండే తప్ప వెళ్ళలేని పరిస్థితి. ఇటువంటి అన్ని కూడా విని అన్ని అయిన తర్వాత కూడా వచ్చింది మొదటి వేవ్, మళ్ళా రెండో వేవ్ వచ్చేసింది. మూడో వేవ్ గురించిన విషయం వచ్చిన మాత్రం అలా ఉండిపోయింది. కానీ నీ నా జీవితంలో ఏం చూపిస్తున్నాను? ఇప్పటికీ ఎంత మారిపోయా, ఎంత మారు మనసు పొందాం. మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనము కలిగి ఉన్నామా? యేసు ప్రభువును చూపించాము. ప్రభువా నాకు ఆయుష్ ఇచ్చావు, ప్రభువా నాకు ఊపిరిచ్చావు, ప్రభువా నాకు ప్రాణం ఇచ్చావు. అందరూ చాలా మంది మా వాళ్ళు దూరమైపోయారు. నన్ను ఎందుకు ఇచ్చావు ప్రభువా? నీ సంకల్పం, నీ ఉద్దేశం తండ్రి, నా పట్ల నీవు కలిగినటువంటి నీ కృపతో కూడినటువంటి నీ ఆ చిత్తం నేను ఈ లోకానికి చూపడానికి నాకు సహాయం చేయి. ఇది ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా సహోదరి సహోదరుడు? ఇంకా లేకపోతే కరోనా నుంచి నేను 1 లక్ష ఖర్చు పెట్టినా, 3 లక్షలు ఖర్చు పెట్టినా బయటపడినా, 5 లక్షలు ఖర్చు పెట్టినా బయటపడినా, 10 లక్షలు ఖర్చు పెట్టినా బయటపడినా, అసలు ఏ లక్ష కూడా ఖర్చు పెట్టకుండా హోమ్ ఐసోలేషన్ నుండి బాగా అయిపోయినా ఇవి చెప్పుకుంటా ఉన్నామే. కానీ ప్రభు చూపించావా అమ్మా? అయ్యా ప్రభువు చూపించావా? ప్రభు కరుణాకృష్ణం నీ పట్ల ఎంత ఉందో, ఆయన కృపతో ఆయన నేటికి నీకు ఊపిరిచ్చి నిన్ను నన్ను కాపాడితే, మనల్ని కాపాడితే ప్రభువును చూపించామా? డబ్బును చూపిస్తున్నాం ఖర్చు అయిందని, ఇంకా ఏంటో చూపిస్తున్నాం, నాకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసరి ప్రభువును చూపిస్తున్నామా? ప్రభువును చూపిస్తున్నాం. చిన్న మాట పిల్లరా, చిన్న మాట. సౌలు జీవితంలో అదే జరిగింది. ఒకసారి సౌలు రాజు అయినటువంటి సౌలు పిల్లరా, 2 నిమిషాలు సౌలు గురించి మీ గమనం చేస్తాను. దేవుడు మొట్టమొదటిగా సౌలు రాజుగా చేశాడు. దావీదు కాదు రాజు. దావీదు కంటే ముందు సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలులో. సౌలు రాజుగా చేసినప్పుడు దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ సౌలు పిలిచినాడు, సౌలుకు అభిషేకం ఇవ్వన్నాడు. అభిషేకం ఇచ్చి రాజుగా, అలాగూ అభిషేకం ఇచ్చి రాజుగా చేస్తే సౌలు తన జీవితంలో తన యొక్క అన్నింటిలో కూడా ముందు కొన్ని రోజులు బాగున్నాడు, కొంతకాలం బాగున్నాడు, కొన్ని పరిస్థితుల్లో బాగున్నాడు. తనకు నిజంగా సమస్య వచ్చినప్పుడు, తనకు అలా ఉపద్రవంతల మీదకి వస్తున్నప్పుడు, అలా శత్రు మూకతలను చుట్టుముట్టున్నప్పుడు, పరిస్థితులు తనకు కంప్లీట్ గా అనానుకూలంగా ఉన్నప్పుడు ధైర్యము కలిగి, నిజాయితీ కలిగి, ఆ విషయంలో ధైర్యంగా ప్రభు మహిమాంతమై నిలబడాల్సినటువంటి సౌలు నిలబడలేకపోయినాడు. నిలబడకుండా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తప్పుడు మార్గాన్ని. చిన్న ఎగ్జాంపుల్ సౌలు విషయంలో, చిన్న ఎగ్జాంపుల్. దావీదును చంపాలనుకుంటాడు. ఎంత విచారకరమైన సొంత కొడుకును యోనాతాను కూడా చంపాలని ఒకసారి ట్రై చేశాడు. సొంత కొడుకును. ఎందుకు? స్నేహితుడైనటువంటి దావీదుకు సపోర్టుగా మాట్లాడతాడు. దావీదు మీద అప్పటికే ఒకసారి ఈట తీసుకొని ఇష్యూ వేస్తాడు. దావీదే లేకపోతే గొల్లియాతు చేతిలో ఆపత్తి అయిపోయేవాడు. గొల్లియాతు చేతిలో ఆ రోజే అయిపోయేది. కానీ గొల్లియాతును చంపి ఇశ్రాయేలుకు ఆ విధంగా జయము తీసుకొని వస్తే దావీదు ప్రార్థనాపూర్వకంగా ప్రశంసించి మంచిగా ఉండాల్సింది బోధించి, అందరూ కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పేసి పొగుడుతా ఉంటే చూసి ఓర్చుకోలేక అసూయ, ఈర్ష్య, ఓర్చుకోలేని పరిస్థితులలో నాకంటే ఎక్కువగా దావీదును పొగుడుతారని చెప్పేసారు. కానీ దావీదు విషపు చూపు పెట్టుకొని ఆ పల్లె తీసుకొని ఇసిరేశాడు. తప్పించుకున్నాడు దావీదు దేవుని కృపచారు. పోయినాడు స్నేహితుడైనటువంటి యోనాతాను, అనగా సౌలు కొడుకు చెప్తున్నాడు, ఏంటి మీ డాడీ చెప్పాడు. సౌలు వచ్చి, ఏంటిదన్నా, ఏంటిది పరిస్థితి? నువ్వు ఈట తీసుకొని పల్లెతో నువ్వు దావీదుని, అందులో ఒక రూమ్ అని వచ్చినాడు నీ దగ్గరికి, నీకు సేవ చేయడానికి వచ్చినాడు, నీ మంచి కోసం వచ్చినాడు, నీకు సేవ చేయడానికి నీ మంచి కోసం వచ్చి నీ ముందర నిలబెట్టి ఈట తీసుకొని ఇసిరేస్తావా? అందుకని ఒకవేళ అతనికి ఒక్క దెబ్బతో అతని గోడ కసి నేను అదిగి ఒక్క దెబ్బతో చంపుతాననుకుంటాడు సౌలు. నువ్వు అంత బలాఢ్యుడవే, నిజంగా అదే తగిలి దావీదే చనిపోయింటే ఏది నేను నువ్వు చేసేదంటే, రే నువ్వేది నాకు చెప్పేది అన్నట్టుగా అదే ఈట తీసుకొని కొడుకు మీద ఇసిరేసినాడు. ఎంత అనగా కోపం, ఆగ్రహం, అసూయ. దేవుని వాక్యం చెప్తుంది కొలస్సీ పత్రికలో చాలా స్పష్టంగా, చంపే అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, విగ్రహాలైనటువంటి ధనాపేక్ష, కామాతులత, వీటన్నిటినీ కుమార్తె చంపే నీ జీవితంలో. కొలస్సీ పత్రికలో 3వ
చంపలేదంటే చంపలేడు. వీటిని చంపలేకపోతే ఈ కోపాన్ని, ఈ ద్వేషాన్ని చంపలేకపోతే, అసూయను చంపలేకపోతే, విగ్రహాలైన ఈ ధనాపేక్షణ, ఈ కామాతులనే వీటిని నువ్వు చంపలేకపోతే ఇవి నీ జీవితంలో నిన్ను చంపుతాయి. సౌలు విషయంలో అదే జరిగింది. కొన్నిటిని విసర్జించు. 5 ఉన్నాయి విసర్జించేది: కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, నీ నోట కూతురు. వీటిని విసర్జించు. దేవుని వాక్యం తులసి పత్రిక 3వ అధ్యాయం చెప్పింది. విసర్జించు, విసర్జించు, తీసేసుకో. మళ్ళీ లైఫ్ తెచ్చుకోవద్దు. తెచ్చుకోవద్దంటే ఎన్నిసార్లు మనం తెలుసుకుంటాము? నోరు తెలిస్తే బుద్ధులు, నోరు తెలిస్తే ఇతరుల గురించి మాటలు. కోపం, అనవసరమైన కోపం, టెన్షన్, అనవసరమైన టెన్షన్, ఆగ్రహం. సొంత కొడుకునే ఈట తీసుకొని పొడిచేటువంటి పరిస్థితి. 4 యుద్ధాలు సాగాలంటే చూసారు పిల్లలు. లాస్ట్కి ఏమైపోయింది? అదే ఈట మీద తాను పడి తానే చచ్చిపోయాడు. ఏ ఈటలో పొడసాలనుకున్నాడో ఆ ఈటే ఆ విధంగా వచ్చి శత్రువుల చేతిలో సావడం కంటే, వాళ్ళ చేతిలో సావడం కంటే నేను చచ్చిపోతానని చెప్పేసి ఈటను కిందికి వేసేసుకొని ఆ ఈట మీద పడి తానే చచ్చిపోతాను. అదంతా మొత్తం కడుపులో నుంచి బయటకు వచ్చింది ఈట. ఎంత విచారకరం పిల్లలు. ఇంకా బాధాకరం ఏంటంటే దేవుని కృప. ఫస్ట్ టైం దేవుని కృప, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కృప విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఒకడే సౌలు. కృప విడిచిపెట్టి కారణం ఏంటంటే అమాలేకులతో ఇట్లా ప్రవర్తించు అని చెప్పేసారంటే ఆ విధంగా ప్రవర్తించాడు. తన ఇష్టం వచ్చింది. ఫిలిష్తీయుల దగ్గర ఇట్లా ఉందని చెప్పేసారంటే ఇట్లా. సమూయేలు వచ్చినాడు. ఏంటి సౌలు నువ్వు చేసిన పని అంటే, నేను ఇట్లా అనుకున్నా. అయ్యా, నువ్వు అట్లా అనుకోవడం ఏంటి? దేవుడు నీకు చెప్పింది ఏంటి? నేను వచ్చి నీకు చెప్పడం ఏంటి? దేవుడు నీకు చెప్పినట్టు చెయ్యి. అమాలేకులను వాళ్ళు కంప్లీట్ గా ఉంచొద్దు. కానీ నువ్వేమి ఉంచుకున్నావు? కొంతమంది ఫిలిష్తీయుల విషయంలో ఇది ఇట్లుండు, కానీ నువ్వు ఉండగా. నెక్స్ట్ గొల్యాతు విషయంలో నువ్వు అటర్లీ ఫెయిల్. దావీదు విషయంలో నువ్వు ఫెయిల్. అదేవిధంగా మిగిలినటువంటి విషయాల్లో నువ్వు ఫెయిల్. నీ రాజ్య పరిపాలన ఫెయిల్. కర్ణ పిశాచి దగ్గరికి పోతావా నువ్వు? మాంత్రికులు, తంత్రికులు వాళ్ళ దగ్గరికి పోయి, ఒక కర్ణ పిశాచి ఆ స్త్రీ దగ్గరికి పోయి ఆ దగ్గర నువ్వు అన్ని నీ భవిష్యత్తుల గురించి అడుగుతావా? అభిషేకం ముందున నిన్ను రాజుగా నేను హెచ్చింపజేసి నీ స్థితిలో ఉంచితే నువ్వు చేసే పని ఏంటి? అందుకే అయిపోయింది నీ కథ. ఇదిగో నేను రాజుగా దావీదుని ఏర్పాటు చేస్తున్నా. అయిపోయింది నీ పరిస్థితి చెప్పేస్తా. కృపను దేవుడు తొలగిస్తే దురాత్మ ఎంపైపోయింది కదా. కృపను దేవుడు తొలగించినప్పుడు దురాత్మ ఎంపైపోయి పిచ్చోడైపోయినాడు, దేవుడివాడైపోయినాడు. ఎందుకు మాట్లాడుతుందంటే దేవుడు తన జీవితంలో అమాలేకుల విషయంలో ఇది చేయండి అది చూపించాలి. ప్రభు ఇది చూపించనైనా ఫిలిష్తీయులు చూపించాలి. దావీదు విషయంలో చూపించాలి, గొల్యాతు విషయంలో చూపించాలి. మిగిలినటువంటి అన్ని విషయాలు వచ్చు. దేవుని విషయంలో తాను దేవుని మహిమాత్మై తాను జీవించలేదు, చూపించలేదు కదా. అందుకే జీవితంలో పతనమైంది. ఇలా చెప్పుకున్నటువంటి చాలా ఉన్నాయి దేవుని యొక్క వాక్యం. కాబట్టి టైం అయిపోతుంది. నూతన నిబంధనలో స్పిరిట్ ఒక 3 నిమిషాలు మనం చదువుకునేటువంటి యోహాను సువార్తలో పిల్లల యోహాను ఎంత ఆనందకరమైన, ఎంతో అద్భుతమైనటువంటి ఆ అధ్యాయం. అని అధ్యాయంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. దయచేసి నా వైపు చూడండి పిల్లల. తర్వాత మీరు అధ్యాయం అంతా చదవండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చదవండి, నేను చెప్పిన విషయాలు కనిపిస్తాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి, నేను చెప్పిన విషయాలు కనిపిస్తాయి. అక్కడ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. యోహాను అంటున్నాడు యేసు ప్రభువు చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. చూసారా? యేసు ప్రభు అక్కడికి వచ్చేది యోహాను చూచి లోక పాపములను మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల అని చూపించాడు లోకాన్ని. తానేం చూశాడో మెస్సియాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చూశాడు, చూపించాడు. ఇదిగో ఈయనే. నెక్స్ట్ ఆ మాటకు తర్వాత అక్కడ ఉన్నటువంటి 2 శిష్యులు, యోహాను శిష్యులు, అందులో ఒకరు అంద్రయ్య, ఇంకొకరు యోహాను. మామూలు మనకి ఈ సువార్త రాసినప్పుడు వీళ్ళిద్దరు అక్కడ చూసి యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. వచ్చి, రబ్బీ నువ్వు ఎక్కడి నుంచున్నావు? నిన్ను చూస్తే నీ మనోహరమైనటువంటి సుందరమైనటువంటి నీ శిరస్సు, నీ వర్చస్సు, నీవు రబ్బీ, నువ్వు బోధకుడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీ కాపురం ఎక్కడ? నీ పరిస్థితి. అప్పుడు ప్రభు అన్నాడు, వచ్చి చూడు. ప్రభు చెప్పిన మాట చూడండి నాయన. ఆ మాట అదే.
రండి నాకు చూడండి నేనేమై ఉన్నానో. అంద్రయ్య నువ్వు చూడు. చూశాడు అంద్రయ్య పిల్ల. అంద్రయ్య చూసిన వెంటనే తను తెలుసుకున్నాడు, ఈయన నిజమైనటువంటి మెస్సియా. చూసినటువంటి అంద్రయ్య తెలుసుకున్నాడు మెస్సియా ఈయనని. వెంటనే ఎవరికి చెప్పాడో తెలుసా పిల్లరా? చూసి సైలెంట్ గా అక్కడ అయిపోలే. చూసి సరే నేను తెలుసుకున్నాను మెస్సియా అని తన పర్సనల్ గా తాను ఇండివిజువల్ గా హ్యాపీనెస్ పొంది సాటిస్ఫాక్షన్ పొంది అక్కడే ఆగిపోలే. చూసినటువంటి ఆయన చూపిస్తున్నాడు. ఎవరికి చూపిస్తున్నాడు? వెంటనే వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్న పేతురు దగ్గరికి పోయినాడు. అంద్రయ్య పేతురు దగ్గరికి పోయాడు. అప్పటికి ఇంకా అంద్రయ్య యేసుప్రభు శిష్యుడు కాదు సుమా. పేతురు కూడా యేసుప్రభు శిష్యుడు కాదు. ఇది ప్రారంభం. ఇది యోహాను సువార్తలో మొదటి అధ్యాయం. అంద్రయ్య వాళ్ళ సొంత అన్న పేతురు దగ్గరికి పోయి పేతురుతో అంటున్నాడు, నేను మెస్సియాను కనుగొన్నాను. వచ్చి చూస్తురా. ఇది పిల్లలా చేయాల్సింది. నువ్వు రాన్నా వచ్చి చూస్తురా. చేప పడుతుందా? నువ్వు రాని చేప పడుతుందా? ఇంకా చేప పడుతుంది. నువ్వు ముందు చేపలు అవన్నీ కూడా మనం చూస్తాం. ముందు మెస్సియాను చూస్తురా. చేపట్టుకొని పిలుచుకొని వచ్చేసాడు. చేపట్టుకొని దగ్గరికి పిలుచుకొని వస్తానే యేసుప్రభు చూసి, నువ్వు కేఫా, నువ్వు పేతురు, నువ్వు కేఫా, నువ్వు రాయి అనబడదు అని అన్నాడు. ఓ సీమోను కుమారుడు అయినటువంటి యోహాను. అంటే ముందుగానే యేసుప్రభు పేరు కూడా చెప్పేశాడు. అంతే. అంటే ఇంటిలో అన్నడు రక్షణలోనికి నడిపించుకున్నాడు అంద్రయ్య పేతురులో. నెక్స్ట్ ఆ తర్వాత ఫిలిప్ కనిపించాడు. ఇంకొక వ్యక్తి ఫిలిప్ కనిపించాడు. ఫిలిప్ను యేసుప్రభు చూసి, ఫిలిప్ నువ్వు వచ్చేసేనేనా. ఎప్పుడైతే ఫిలిప్ యేసుప్రభుని చూశాడో ఫిలిప్ అక్కడ ఆగిపోలేదు. అక్కడ దగ్గరలో సమీపాన తనకు క్లోజ్ గా ఉన్నటువంటి తన స్నేహితుడు కావచ్చు, తనకు బాగా సమీపంగా బాగా కావాల్సిన వ్యక్తి కావచ్చు, నతనీయుడు అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోయాడు. నతనీయుడు అనే వ్యక్తితో అంటున్నాడు, నేను మెస్సియాను అనుకున్నాను. ఇదిగో ఈయన నజరేయుడైనటువంటి యేసు, నజరేతులో కాపురం ఉన్నటువంటి యేసు క్రీస్తే, ఆయనే మెస్సియాని నేను కనుగొన్నాను ఫిలిప్ చెప్తున్నాడు. అప్పుడు నతనీయుడు అన్నాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పేసి, వచ్చి చూడు. నజరేతు నుంచి మంచి ఏదైనా రాగలదని క్వశ్చన్ చేస్తే నతనీయుడు, నువ్వు వచ్చి చూడు. నేను చెప్పినటువంటి విషయం చూసాను కదా, ఎంత వాళ్ళకు కాన్ఫిడెన్స్. వచ్చి చూడు. వచ్చాడు ఫిలిప్పు, వచ్చాడు నతనీయుడు. ఆ నతనీయుడు ఇద్దరు కూడా వాళ్ళు యేసుప్రభు శిష్యులైపోయారు. వచ్చారు, చూశారు. చూసినటువంటి వాళ్ళు లోకానికి చూపించారు. ముగించుకుందాం. వచ్చి చూసినటువంటి నతనీయులు, చూసినటువంటి ఫిలిప్పు, చూసినటువంటి అంద్రయ్య, చూసినటువంటి పేతురు, వీళ్ళందరూ యేసుప్రభు శిష్యులయ్యారండి. అంద్రయ్య చూశాడు, పేతురు పిలుచుకొని వచ్చాడు తన కుటుంబంలో నుంచి. అంద్రయ్య చూశాడు యేసుప్రభే మెస్సియాని. అందుకే చిన్న అబ్బాయి దగ్గర ఆ రోజు ఆహారం విషయంలో ఏమీ లేదని చెప్పేసి అందరూ బాధపడుతుంటే అంద్రయ్యని ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినాడు యేసుప్రభు దగ్గర. ప్రభా, ఒక చిన్న అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభా. 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభా. అబ్బాయి చిన్న బాక్స్ లో తెచ్చుకున్నాడు. వాళ్ళ మమ్మీ క్యారియర్ ఏదో కట్టించినట్టు కొంచెం రొట్టెలు ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఓ 5 రొట్టెలు 2 చేపలు, వేల మంది ప్రజలు అవన్నీ తీసుకున్నా. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? అంద్రయ్య. చూసారు, ఏం చూసామో అది చూపించాలి. ప్రభు అన్నాడు, ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టారు పిల్లల? 5,000 మందికి ఆహారం అయింది. ఇంకా ఎన్ని కప్పలు నిండినాయి? 12. మామూలుగా ఎన్నిక హల్లెలూయా చెప్పాల్సి వస్తే కానీ పరిస్థితి బట్టి చెప్పలేకున్నాం. ప్రభు మంచి రోజులు ఇస్తుంది చెప్తాం. ప్రభు ఆశ్చర్యకాలు ఆ విధంగా ఉంటాయి. నువ్వు చూసింది ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ప్రభువును చూపిస్తే, ప్రభువును గురించిన విషయాలు నువ్వు చూసింది నువ్వు చూపిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆశీర్వాదాలు నీ ఇంటిలో ఉంటాయి. ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము నీ వెంట నీ జీవితంలో పర్సనల్ అయినా ఫ్యామిలీ అయినా ఆ విధంగా నేను తీసుకొని పోతాయి. అదే అంద్రయ్య హెలేనియను తీసుకొని వచ్చి చూపించారు. వీళ్ళందరూ కూడా, ఈ శిష్యులు అందరూ కూడా చివరిగా ముగిస్తున్నా, ఇప్పుడు చెప్పినటువంటి శిష్యులంతా యేసుప్రభుని చూశారు. యేసుప్రభు యొక్క పునరుత్థానం, యేసుప్రభు శిలువలో మరణించుట, ఆయన గాయపరచబడుట, ఆయన చేతుల్లో గాయాలు, ఆయన ప్రక్కలో బల్లెపట్టు, ఇవన్నీ కూడా యేసుప్రభు శిష్యులు చూశారు. ప్రియులారా, చూశారు. యేసుప్రభు పునరుత్థానుడై వారికి అవన్నీ చూపిస్తే చూసినటువంటి
ఏంటి వాళ్ళ వాగ్దానం, ఏంటి వాళ్ళ చదువు, ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్, ఏంటి వాళ్ళలో ఉన్న జ్ఞానం? పెద్దగా ఏమీ లేదే. కానీ ఏం చెప్పారు వాళ్ళ స్వరము, వాళ్ళు లేకపోతే మాట్లాడుతుంటే కొన్ని వేల మందిని ఏమన్నా అట్రాక్ట్ చేసేటువంటి కాదు. కానీ ఏం చూశారో అది చూపించారు. పేతురు అదే, తోమా అదే చూపించారు. యేసు ప్రభు గాయాలు చూపించారు, యేసు ప్రభు రక్తం చూపించారు, సిలువ ప్రేమ. అందుకే వాళ్ళందరూ కూడా హత సాక్షులయ్యారు. లోకాన్ని మార్చినారు, లోకానికి వెలుగయ్యారు. వాళ్ళు కూడా ఉప్పుగా అయ్యారు. అందుకే పౌలు గారు అంటారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను పరిశుద్ధులై ఉండలాగున మీరు పరిశుద్ధులై ఉండాలి. నన్ను పోలి నడుచుకోండి. ఎవరు చెప్తారండి మాట? చెప్పడానికి ఒక ధైర్యం, చెప్పడానికి ఒక స్థాయి, చెప్పడానికి ఆత్మీయ ఆ యొక్క స్టాండర్డ్ కావాలి, ఆ స్పిరిచువల్ స్టాండర్డ్. నన్ను పోలి నడుచుకోండి. ఒక కుటుంబం ఉంది దేవుడి వాక్యంలో, అకులా ప్రిస్కిల్లా. వాళ్ళని గురించినటువంటి మాటలు రాశాడు. ఫ్యామిలీ అంటే ఇంకా ఉండాలి. వాళ్ళని చూసి, వాళ్ళ ఇంటర్ ఉన్న సంఘాన్ని చూసి నేర్చుకొని వాళ్ళ ఇంటర్ ఉన్న సంఘానికి వందనాలంటున్నాడు. అంత గొప్ప మహానుభావుడు, హైలీ ఇంటెలిజెంట్, అంత హై అథారిటేటివ్, ఒక సామాన్యమైన జంట. యేసుక్రీస్తులను విశ్వాసం నుంచి రక్షకునిగా యేసుప్రభును స్వీకరించి యేసును చూపిస్తున్న సామాన్యమైన జంట. క్రీస్తు ప్రేమను కొరింథీలోనైనా, క్రీస్తు ప్రేమను ఎఫెసులోనైనా, క్రీస్తు ప్రేమను ఎక్కడ ఉన్నా ఆ ఇద్దరు భార్యాభర్తలు చూపిస్తుంటే వాళ్ళను చూసి పౌలు గారు వందనాలు చెప్తా ఉన్నాడు. వాళ్ళకి వందనాలు. అక్కడ ఒక సంఘం ఉంది, బెరయా సంఘం అని. అక్కడ ఒక సంఘం ఉంది, తెస్సలోనికా సంఘం అని. పౌలు గారు అంటున్నారు, తెస్సలోనికా సంఘం కంటే ఇదిగో ఈ బెరయా సంఘం వీళ్ళు ఇంకా చాలా కన్నుగా ఉన్నారు అంటున్నారు. కారణం, దేవుని వాక్యం చదువుటలో వాళ్ళ విధంగా ఉన్నారు. దేవుని వాక్యం లేఖనాలను పరిశోధన చేయడంలో బెరయా సంఘం అంటే చూపిస్తున్నారు. యేసయ్యను వాక్యం ద్వారా చూపిస్తున్నారు ఈ లోకానికి. తెస్సలోనికా సంఘస్థులు ప్రార్థన ద్వారా మనకు కూడా ఆ విధంగా ఉండాలి. మీ అందరికీ చివరిగా మనం చేస్తున్నా, దయచేసి వారి వల్లే మనం ఉంటాం. మన శరీరాన్ని చూపిస్తే ఏ ప్రయోజనం లేదు. చాలు ఇంతవరకు శరీరాన్ని చూపించింది, చాలు ఇంతవరకు స్వార్థాన్ని చూపించింది, చాలు ఇంతవరకు ప్రభువుని కాకుండా ఇక ఏమేమి ఈ లోకానికి చూపారో చాలు, ఇంతటితో చాలు. ఇక నుంచైనా మంచి తీర్మానం చేస్తున్నా. తాడు వేవు, ఇంకొక వేవు పరిస్థితులు ఏవో ఎక్కడో ఏది ఏమైనా ప్రభు రాక అతి సమీపంగా ఉంది కనుక చూపించాల్సింది యేసయ్యనే, నిన్ను నన్నుగా. మనం కూడా చూపిద్దాం, కానీ మనలో ఉన్న యేసయ్యను మనము లోకానికి చూపిస్తే, చెప్తే అదే స్వార్థ మారిపోతుంది లోకం. అలా కాకుండా మనం బాగుపడ్డాం, మనం ఏదో ఎక్కడం అని చెప్పినా సరే అక్కడితోనే ఆగిపోతే ఇంకా ప్రభు రాకడ మళ్ళీ ఆలస్యం అయిపోతున్నారు, ఇంకా శ్రమలకు లోడైపోతాం. వద్దు, ప్రభు రాకడకి అందరం సిద్ధపడదాం. ఆయన రాజ్యంలో అందరం ప్రవేశం, మన ఎస్ఐయు ఫ్యామిలీ అందరం కూడా ప్రభు రాకడలో ఆయన రాజ్యంలో సదాకాలం ఉంటున్నట్లుగా మంచి తీర్మానంతో ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ కళ్ళు చూస్తాం. మంచి తీర్మానం. గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయాన ఈ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభు. సౌలు తన జీవితంలో ఏం చూశాడో, ఏమి చూపించాడు, హిజ్కియా ఏం చూశాడో, ఏమి చూపించాడు. పౌలు, తోమాలు, అంద్రెయ, అకులా, ప్రిస్కిల్లా మా మధ్యకు మీరు తెచ్చారు. నీకు వందనాలు తండ్రి. మేము మా జీవితం అంతటిలో వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా సిలువ వేయబడిన యేసు క్రీస్తునే, పునరుద్ధానుడైన యేసు క్రీస్తునే మేము చూపించులాగిన మాకు కృపద ఇచ్చారు. తద్వారా ప్రపంచం మారిపోవాలి, లోకం వికాసంతో సమాజం మారిపోవాలి, అందరూ రక్షణ భాగ్యం పొందాలి. మాలో ఉన్న యేసయ్య లోకానికి వెలుగుగా చూపించుటకు సహాయం చేయండి. అందరినీ ఆశీర్వదించుతున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ మరి సంఘమందరూ లేచి నిలుచుండి చివరిగా పాఠ సంఘాలు 11 మహిమను
ప్రార్థించడము. చివరిగా మరొకసారి ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియపరచు ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, నీకు వందనాలు. అన్ని పరిచర్యల్లో కృప చూపారు, వందనాలు ప్రభువా. అనేక మంది మీ పిల్లలను నడిపించారు, వందనాలు. నీ మందిర సమృద్ధిని, నీ సన్నిధి సమృద్ధిని మీరు ఇచ్చారు, వందనాలు. ఇదిగో ప్రభువా, తిరిగి నీ పిల్లలు వెళ్తున్న నీ పిల్లలను తండ్రి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచున్నాయి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచు ప్రభువా. వారు ఏమి చూశారో వారి కుటుంబంలో అది చూపించినారు. వారు ఏం చూశారో ఈ లోకానికి అది చూపించలాగిన తండ్రి అందరి మనోనేత్రాలు వెలిగించండి. నీ గొప్పదైన రక్షణ, సంతోష, సమాధానం అందరి గుండెల్లో, వారి గృహాల్లో మీరు తండ్రి మీరే ఉంచమని ప్రార్థిస్తున్నాను. లోకం మరి తండ్రి మారిపోవాలి, త్వరగా మారాలి ప్రభు. దయచేసి ఈ పిల్లలు నీ వాక్యం విన్నటువంటి నీ జీవ వాక్యం విన్న అందరూ కూడా సిలువ వేయబడిన యేసు క్రీస్తును లోకానికి చూపినట్టు, పునరుద్ధారుడైన క్రీస్తును లోకానికి చూపినట్టుగా పరిశుద్ధాత్ముని నింపుదల, నడుపుదల అనుభవాలు ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. చీకటి, అంధకారం, అజ్ఞానం దూరపరచబడిన కాక నీ పిల్లలు వెలుగు సంబంధులై నీ మహిమాత్మై నీ సాక్షులుగా వర్ధి జ్యోతుల వలె ప్రకాశించుదురుగా తండ్రి. త్వరగా మీ కార్యం చేయండి ప్రభువైన యేసు రమ్ము అని మేమందరము సంతోషంగా ఆహ్వానించేటువంటి ఆ స్థితిలోనికి నడిపించు. నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తాం. ప్రేమామయుడు యేసు నామమున దీన మనసును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, సమాధాన, రక్షణ, ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీద, కుటుంబముల మీద, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ అందరూ సమాధానంగా సెలవు తీసుకున్నట్టు పిల్లలు